యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏ రకంగా బొగ్గు కుంభకోణాలు జరిగాయో మనం చూసాం. 2015లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రారంభమైనటువంటి ఈ కోల్ బ్లాక్స్ యాక్షన్ కేంద్ర ప్రభుత్వము స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంది. కానీ ఏ ఒక్క బ్లాక్లో కూడా చిన్న పొరపాటు జరగలేదు. వందల కోల్ బ్లాక్స్ ఈరోజు అలాట్మెంట్ చేస్తా ఉన్నాం. కోల్ ప్రొడక్షన్ పెంచుతా ఉన్నాం. ఈరోజు కోల్ ప్రొడక్షన్ ఎంత ఉందంటే గతంలో 7 రోజులకు 8 రోజులకు కావాల్సినటువంటి కోలు దేశంలో స్టాక్ ఉండేది. ఈరోజు 25 రోజులకు కావాల్సినటువంటి స్టాక్ ఇటీవల పెరిగింది. 1 బిలియన్ టన్ రికార్డు స్థాయిలో 2025లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కోల్ ప్రొడక్షన్ జరుగుతోంది. బొగ్గు కొరత లేదు. గతంలో బొగ్గు కుంభకోణం జరిగేది, బొగ్గు కొరత ఉండేది. ఆ రకంగా థర్మల్ ప్లాంట్లకు 40-50% కంటే ఎక్కువ కోలు సరఫరా అయ్యేది కాదు. దాని కారణంగా దేశంలో విపరీతమైనటువంటి విద్యుత్ కొరత ఉండేది. ఈరోజు విద్యుత్ కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆవిష్కరణ జరిగింది. అది అగ్రికల్చర్ కావచ్చు, అది ఇండస్ట్రీస్ కావచ్చు, కమర్షియల్ సెక్టార్ కావచ్చు, డొమెస్టిక్ సెక్టార్ కావచ్చు. 74% విద్యుత్ ఈ దేశంలో బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. ఎంత విద్యుత్ కావాలన్నా, ఎంత బొగ్గు కావాలన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మా కోల్ మినిస్ట్రీ కానీ సిద్ధంగా ఉంది. అంత అద్భుతంగా ఈరోజు మేము కోల్ బ్లాక్స్ యాక్షన్ చేస్తా ఉన్నాం. నేను మంత్రి అయినటువంటి సంవత్సరంలో కూడా 100% పారదర్శకతతో యాక్షన్ చేస్తా ఉన్నాం. ఎక్కడ చిన్న పొరపాటు లేదు. మీకు క్యాప్టివ్ మైన్ కింద ఈరోజు ఒక బ్లాక్ యాక్షన్ చేసుకోని మీకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత హడావిడి చేస్తా ఉందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ని రకాల తప్పటడుగులు వేస్తున్నారో స్వయంగా మీరు అందరూ చూస్తా ఉన్నారు.